సివిల్ స్టడీ సర్కిల్ అంటే ఒకప్పుడు సివిల్ చదవాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. ఈరోజు ఇది ఫ్రీగా మీకు కోచింగ్ ఇవ్వడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. యాక్చువల్గా నేను ఇంట్లోనే ప్రిపేర్ అవుతా ఉన్నా. బయటకు వెళ్ళి అన్ని ల్యాక్స్ పెట్టలేము పేదవాళ్ళు అని చెప్పి, కానీ ఇలా పెట్టడము, ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఫ్రీ ఇవ్వడము హ్యాపీగా ఉంది సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ, ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగా ఇచ్చారు. ప్రతిసారి కాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇదే కాకుండా చాలా ఫెసిలిటీస్ ఇచ్చారు. అందుకు మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాము. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇదే కాకుండా స్కూల్స్, కాలేజెస్ అన్నిటిపైన దృష్టి పెట్టి పిల్లలకి మంచి ఫెసిలిటీస్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, మంచి జాబ్స్ ఉండాలి ఏపీలో అని చాలా బాగా కేర్ తీసుకుంటున్నారు. నేను కూడా కుప్పం నుంచే మాట్లాడుతున్నా. కుప్పం నుంచి వచ్చాను. అక్కడ ఇంకా టీడీపీ అంటే చాలా ఇది. సివిల్ స్టడీ అంటే ఇప్పుడు లక్షల్లో ఖర్చు. హైదరాబాద్ వెళ్ళాలి సివిల్ చదవాలంటే, ఢిల్లీ కానీ హైదరాబాద్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే ఫ్రీగా కోచింగ్ ఇవ్వడంపై గవర్నమెంట్ ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. మామూలుగా అందరికీ ఉంటుంది వాజీరామ్ రవిలో వెళ్ళి చదువుకోవాలి అంటే, కానీ ఎక్కువ లక్షలు పెట్టి చదవాలి, అంత పెట్టలేము. అదేమో ఇక్కడ ఫ్రీగా పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. అది మేము యూటిలైజ్ చేసుకుని ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటాం. మేము కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. గిరిజన తెగ మాది. చాలా మారుమూల ప్రాంతం నుంచి వచ్చాము. ఇలాంటి ప్రోగ్రాంలు ఇలాంటి సర్వోన్నతమైన ప్రోగ్రాంలు చేపట్టడం వల్ల ఎక్కడో ఉన్న మా మారుమూల ప్రాంతాల వాళ్ళు కూడా ఇలాంటి అవకాశాలు వచ్చాయి. ఇది చాలా మంచి అవకాశము. మేము ఎప్పుడో ఇలా సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకుంటామని ఏ రోజు కూడా కలలో కూడా ఊహించలేదు. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి మాలాంటి పేద బడుగు బలహీన వర్గాలకి ఆర్థిక స్తోమత లేకుండా చదువుకి దూరంగా ఉన్న వాళ్ళను ఇలాంటి ప్రోగ్రాంలు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి అవకాశాలు కల్పించలేదు. అలాంటిది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కోచింగ్ శిక్షణ తరగతులు ప్రారంభించి యావత్ మన గిరిజన, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలు, వెనుకబడిన తరగతులు ప్రతి ఒందరికీ సర్వతోముఖాభివృద్ధి లక్ష్యమే ఇలాంటి కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన త్వరగా నోటిఫికేషన్ ఇచ్చి అలాగే రిజల్ట్ ఇచ్చి ఇంత గ్రాండ్గా ఇంత మంచి అత్యాధునికమైన సదుపాయాలతో కోచింగ్ బోధన తరగతులు కానీ, హాస్టల్ ఫెసిలిటీ కానీ, భోజన వసతులు కానీ ఇలాంటివి చేయడం. అంటే ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలంటే మ్యాక్సిమం హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ వెళ్ళాల్సి వచ్చింది. ఈ రోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఇప్పుడు సివిల్ సర్వీసెస్ అంటే హైదరాబాదు, ఢిల్లీ, బెంగళూరు అనేవాళ్ళు. కానీ ఈరోజు విజయవాడలో హైదరాబాదు, ఢిల్లీ, బెంగళూరు వాటికంటే మెరుగ్గా కార్పొరేట్కి దీటుగా అన్ని క్లాసులు కానీ, భోజన వసతులు కానీ అన్ని మంచిగా కల్పిస్తున్నారు. అది అందుకు గాను మేము మరొకసారి చెప్పుకుంటున్నది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి మరియులు మరి కూటమి ప్రభుత్వానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యువతకి ఉద్యోగాలు కల్పించే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు పెట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? యువతకి ముఖ్యంగా ఈ సంవత్సరం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి యువతకి 20 లక్షల జాబులు ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ పాలసీలో పేర్కొంది, అలాగే బడ్జెట్లో పేర్కొంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీస్కి సివిల్ సర్వీసెస్ ద్వారా కూడా ఫ్రీ కోచింగ్ ఇవ్వాలనుకుంది. బడ్జెట్లో కూడా ఎన్టీఆర్ విద్యోన్నతి అని చెప్పేసి లాస్ట్ టైం కూడా పెట్టారు. చాలామంది ఇది ఉపయోగించుకొని ఎంతోమంది తమ జీవితాలని ఎలా బాగు చేసుకున్నారు. మళ్ళీ గవర్నమెంట్ తిరిగి వచ్చిన తర్వాత కూడా అదేవిధంగా బీసీ స్టడీ సర్కిల్స్లో సివిల్స్కి ఫ్రీ కోచింగ్ ఇస్తూ బీసీస్కి, ఎస్టీస్కి అలాగే మహిళలకి వాళ్ళ సాధికారత కోసం ఈ గవర్నమెంట్ ఎంతో కృషి చేస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన డిపార్ట్మెంట్లో రివ్యూ కమెంట్స్ చేయడం జరిగింది. అప్పుడు సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం ఏమిటంటే ఒక ఎక్స్క్లూజివ్ స్టడీ సర్కిల్ ఫర్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ కమ్యూనిటీస్, నాట్ ఓన్లీ ఫర్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అన్ని కమ్యూనిటీస్కి కూడా ఎక్స్క్లూజివ్గా ఉన్నత ఉద్యోగాల్లో ప్రవేశం కల్పించాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళికను రూపొందించండి అని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మా మినిస్టర్ గారు, మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు సవితమ్మ గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. సో దాని ప్రకారం మేమందరం కూడా వితిన్ 1 మంత్ అని చెప్పొచ్చు వార్ ఫుడ్ బేసిస్లో గౌరవ చీఫ్ మినిస్టర్ గారు ఉద్దేశాన్ని ప్రకారం, అదేవిధంగా గౌరవ హానరబుల్ మినిస్టర్ బీసీ వెల్ఫేర్ ఉద్దేశం ప్రకారం, అదేవిధంగా మా ఉన్నత అధికారులైనటువంటి సెక్రటరీ బీసీ వెల్ఫేర్ అండ్ డైరెక్టర్ బీసీ వెల్ఫేర్ గారు సూచనలతో సహకారంతో ఇక్కడ మేము ఎక్స్క్లూజివ్గా
స్టడీ సర్కిల్ ఫర్ సివిల్ సర్వీసెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సుమారు ఎంతమంది విద్యార్థులు హాజరు ఇప్పటి వరకు వచ్చారు మేడం? వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు? దీనికోసం ఎక్స్క్లూజివ్ ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశామండి. సుమారు 600 వరకు అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. రాష్ట్రంలో 5 స్టడీ సెంటర్స్లో ఎగ్జామినేషన్ కమెన్స్ చేశాము. 5 సెంటర్స్లో కూడా ఎగ్జామ్ కమెన్స్ చేసిన తర్వాత ఆ పిల్లల్ని మేము మెరిట్ బేసిస్ మాత్రం తీసుకున్నాము. సో 100 స్టూడెంట్స్కి ఇక్కడ ఫుడ్, అకామిడేషన్ అండ్ కోచింగ్, ఫ్రీ కోచింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మనం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అంటే మేడం ఇప్పుడు స్టడీ అంటే బయట కాలేజ్, ప్రైవేట్ కాలేజీలకి వీటికి ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? అది ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో ఇదే సివిల్ సర్వీసెస్ తీసుకోవాలి కోచింగ్ అంటే కనుక ప్రతి స్టూడెంట్కి మినిమం 2 to 3 lakh ఎక్స్పెండిచర్ పెట్టుకోవాలి. అపార్ట్ దట్ ఆప్షనల్స్ అని తీసుకోవాలి అనుకుంటే ఆప్షనల్స్కి దానికి డబుల్ ద అమౌంట్ అవుతుంది. సో ఆ అమౌంట్ మన బ్యాక్వర్డ్ క్లాసెస్ కమ్యూనిటీ వాళ్ళు అఫోర్డ్ చేయలేరు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎమినెంట్ ఫ్యాకల్టీ అంటే మేము ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాల్ఫర్ చేస్తాం టెండర్స్ ద్వారా. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో కాంపిటేటివ్ ఫీల్డ్లో వాళ్ళందరి ద్వారా అప్లికేషన్స్ మేము తీసుకోవడం జరిగింది. వాళ్ళని ఫైల్ చేయమని చెప్పడం కూడా జరిగింది. సో దట్ వాళ్ళు టెండర్ ఫైల్ చేసిన తర్వాత ఏదైతే లీస్ట్ కోట్ చేశారో ఆ టెండర్కి ఈ బాధ్యతలను మనం ఈరోజు అప్పగించడం జరిగింది. మేడం ఇప్పుడే రాష్ట్రంలో ఇదే మొట్టమొదట లేకపోతే? ఇది మొట్టమొదటిసారి, ఇది మొదటి ప్రయత్నమేనండి. సివిల్ సర్వీసెస్ కోచింగ్ అన్నది ఇంతకు ముందు ఉండింది. ఆల్రెడీ అనుభవం ఉన్నటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూషన్తో చేయడం అన్నది ఇది మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో జరుగుతుంది.